తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్ 4 కమిషనరేట్ల జాయింట్ సిపిలు ట్రాఫిక్ డీసీపీలను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు పరిగట్టుకొని మరి ఆ 4 కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పెబ్బలనే పిలుచుకొని ఎందుకు మీటింగ్ పెట్టిండే బాలన్న అంటారా? మనం కూడా మీటింగ్కు పోయి అరుచుకుందాం పని. 4 కమిషనరేట్ల కింద పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల పెబ్బలను పిలుచుకొని పట్టణంలో ట్రాఫిక్ తిప్పలు లేకుండా చూసుకోవాలి. పబ్లిక్ అంతా పనులు చేసుకొని తిరిగి ఇంటికి పోయేటప్పుడు ఎవ్వరు కూడా అవస్థలు పడకుండా చూసుకోవాలని చెప్పిండట. అట్లనే టక్కర్లు కూడా తక్కువయ్యేటట్టు తొందరనే రోడ్డు సేఫ్టీ బ్యూరో వ్యవస్థ ఒకటి కూడా తీసుకురాబోతున్నట్టు ఆఫీసర్లతో అనుకొచ్చిండట. కానీ చూసినరా, పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నట్టు కాకుండా సివి ఆనంద్ సార్ ముఖము ఇప్పుడు డీజీపీ అయినాక ఎక్కదీపములే వెలిగిపోతున్నట్టే లేదు. అయ్యా డీజీపీ ఆనంద్ సారు, పట్నంలో పబ్లిక్కు ట్రాఫిక్ తిప్ప లేకుండా చూస్తామనడం మంచిగానే ఉన్నది. అట్లనే ఏడబడితే ఆడనే ట్రాఫిక్ చలాన్లు కట్టాలని కూడా కొందరు పోలీసులు తిప్పలు పెడుతుర్రట. కోర్టు కూడా దండగలు వసూలు చేస్తేందుకు పబ్లిక్ను అవస్థలు పెట్టొద్దు, వాళ్ళ తాన పైకం ఉంటే వాళ్ళే కడతారని కూడా చెప్పింది. కాబట్టి మొదలు చలాన్లు వసూలు చేసే కాడ మీ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చూడుండ్రి. పనిల పని ఇంకొక పని కూడా చెయ్యండి. ఏందంటే హైదరాబాద్లో ఆ రోడ్లు మొత్తం అద్మానం ఉన్నాయట. ఏడ పొక్కున్నదో ఏడ సాపుతో ఉన్నదో తెలవకుంటున్నదట. అట్లుండే వరకలనే టక్కర్లు ఎక్కువైతున్నాయట. మీరు ఎంత మంచిగా డ్యూటీలు చేసినా తొవ్వలు సాపు లేకపోతే టక్కర్లు అయ్యేటివి ఆగాయి. కాబట్టి తొవ్వలు మంచిగా పోయించే పని కూడా పెట్టుకోమని మీరన్న రోడ్లు బంగుళాల మంత్రితోని చెప్తే ఇంటడేమో. అట్లా కూడా ఆలోచన చెయ్యండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.